ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు. మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను సామాజిక జీవితాన్ని పునరుద్ధరిస్తూ బలపరుస్తున్న లేదా ఆలోచింప చేయుచున్న ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. వీలైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అనుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనము. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి యొక్క జీవిత విధానము ప్రవర్తన ఏ విధమైనదిగా ఉండాలి, ఏ విధమైనదిగా ఉండకూడదు అనే దైవ సంకల్పము బయలుపరచుచున్న సందర్భాన్ని మనము గమనించగలము. స్నేహితులారా, అనుదిన జీవితంలో కొంతమంది జీవిత ప్రవర్తనలను గమనిస్తే బహుభయంకరమైనటువంటి అలవాట్లను, ప్రవర్తనను, జీవన విధానమును కలిగి జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి విపరీతమైనటువంటి క్రియల వలన, ప్రవర్తన వలన, ఆలోచన వలన ఎదుటి వ్యక్తులు, కుటుంబ సభ్యులు చాలా మట్టుకు ఒత్తిడికి, బాధలకు, శ్రమలకు, కన్నీళ్లకు, అభ్యంతరాలకు, అణచివేతులకు గురి చేయబడుచున్న సందర్భాలు ఎన్నో మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ ప్రవర్తన విధానము అనేది అది సరి అయినది కాదు. ఇతరుల జీవితాలకు కానీ, నా అనుకున్నటువంటి జీవితాలకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ నష్టము తెస్తూ ఉండవచ్చు, బాధలకు గురి చేస్తూ ఉండవచ్చు అనే ఆలోచనలను మన ముందు ఈరోజు వాగ్దానము హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు వాగ్దానం ద్వారా పౌలు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. 32వ వచనం మనం చూసినట్లయితే, యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఈ అభ్యంతరము అనేది చాలా మట్టుకు బహుభయంకరమైనదండి. తాను జీవించడానికి ఇష్టపడడు, తాను మంచిగా ఉండడానికి ఇష్టపడడు, తాను మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి ఇష్టపడడు, ఇతరులను ఆటంకపరుస్తూ ఎప్పుడు ఇతరుల హాని చేస్తూ ఉంటున్నటువంటి ప్రవర్తనలు కలిగి ఉంటారు. ఒక వ్యక్తి ప్రవర్తన చెడిపోయింది అంటే ఆ వ్యక్తి చుట్టూన్నటువంటి వ్యక్తులు కూడా చెడిపోయే ప్రమాదము ఎక్కువగా ఉంటుంది అనే విధానము జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఎవరైతే నాకేంటి, నేను బాగుంటే చాలు అనే ప్రవర్తన గలవారు కూడా ఈరోజు మన జీవితాలలో, మన చుట్టూ పరిస్థితులలో ఉంటున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. అందరి ప్రవర్తన, అందరి జీవితాలు బాగుండాలి, అందుకొరకు నా ప్రవర్తనను, నా స్వార్థమును, నా ప్రయోజనాలను, నా అనేటటువంటి ఆ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనను కలిగి ఉండకూడదు అనే ఆలోచనను ఈరోజు చాలా మట్టుకు మానవ జీవితాల్లో మనం చూడలేని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే నా అనేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి జీవితంలో అది ఒక భాగస్వామ్యంగా
మిగిలిపోయింది. మన ప్రవర్తన, మన జీవిత విధానము, మన ఆలోచనలు, మన క్రియలు అనేటివి అనేకుల రక్షణ కొరకు, అనేకుల ప్రయోజనము కొరకు, అనేకులు బాగుండడం కొరకు మనం బ్రతకాలి. మన చుట్టుప్రక్కలున్న ఇరుగు పొరుగు వారికి మంచి మాదిరిని మనం కలిగి ఉండాలి అనేటటువంటి ఉద్దేశాన్ని మరిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక విధంగా దేవుని వాక్యమును మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తాడు. ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను మనం చూసినట్లయితే, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు అనేది జ్ఞాపకం చేస్తున్నాం. ఎక్కడైతే నశించిపోతూ ఉంటున్నారో, ఎక్కడైతే జీవితాలు చెడిపివేయబడుతున్నాయో, ఎక్కడైతే విలువలు కోల్పోతున్నారో, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి, రక్షణ అనుభవాన్ని అందించడానికి, మాదిరిని చూపించడానికి యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి ఆయన జీవించి చూపించినాడండి. ఎవరికి అభ్యంతరాలు కలిగించలేదు. ఆయన స్వప్రయోజనమును వెతకలేదు. ఎవరికి నష్టము కలిగించే విధంగా ఆయన బ్రతకలేదు. అనేకులకు మార్పును చూపించేటటువంటి వ్యక్తిగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే మనం మనిషిగా బ్రతకవచ్చు కానీ ఇతరులకు హానికరంగా, అభ్యంతరకరంగా, ఆటంకంగా బ్రతకకూడదు అనేది ఈ దిన వాగ్దానము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నిజమే స్నేహితులారా, ఈరోజు అనేకులు స్వప్రయోజనమును, స్వార్థమును తమ మనస్సులలో, తమ జీవితాలలో ఉంచుకొని అనేకులకు నష్టము, అనేకులకు దుఃఖము, బాధలు కలిగించడమే కాకుండా వారి ఈ స్వప్రయోజనము అనేటటువంటి తత్వము, స్వార్థము అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారి జీవితాలు కూడా వారి గుండెల మీద చేతి వేసుకొని చెబితే మనశ్శాంతిగా లేవు, సంతోషించలేవు, ఆనందించలేవు, నెమ్మదిని అనుభవించలేవు. ఎందుకు తెలుసా? ఎప్పుడో ఒక ఆలోచన వేధిస్తూనే ఉంటుంది. వాడు బాగుపడుతున్నాడేమో, వాడు ఎదుగుతున్నాడేమో, వాడు అభివృద్ధి చెందుతున్నాడేమో అనేటటువంటి ఆ స్వప్రయోజనము అనేది అతన్ని మనశ్శాంతిగా ఉంచదు, అతని చుట్టూన్న వారికి కూడా మనశ్శాంతిని ఉంచదు. ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి జనాంగాల మధ్యన మానవ మనుగడ కొనసాగుతుంది అంటే ఎంత విచారకరమో మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకే ఈ స్వప్రయోజనము అనేది ఇతరుల సంతోషాన్ని చూడలేరు, ఇతరులు ఆనందించడమును చూడలేదు, అసూయ ద్వేషములతో నింపబడుతూ ఉంటున్నారు. అందుకే ఈ దిన వాగ్దానంలో పౌలు అంటున్నాడు, నేను కూడా ఇదిగో స్వప్రయోజనము కోరక నా ప్రయోజనాన్ని నేను కోరట్లేదు. ఒకడు ఎదుగుతున్నాడా నాకు సంతోషం, ఒకడు అభివృద్ధి చెందుతున్నాడా నాకు సంతోషం, ఒకవేళ వాడు పడిపోతున్నాడా నేను ప్రోత్సహిస్తా, వాడు నష్టపోతూ ఉంటున్నాడా, శ్రమలోనికి వెళ్ళిపోతున్నాడా, రక్షణ కోల్పోతున్నాడా, వాని కొరకు నేను వాని ప్రయోజనం కొరకు పనిచేస్తాను. ఎంత మంచి మనస్సును ఆయన వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు, వారు బాగుంటే బాగుండు, వారు ఎదగాలి, వారి ఫలించాలి, వారి అభివృద్ధి చెందాలి అనేటటువంటి వారి ప్రయోజనం కొరకు ఆయన ముందుకు సాగుతున్నాడు. ఎన్ని విషయాలండి? అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. వారి కన్నీళ్ళలో ఉన్నారా? ఆ కన్నీళ్ళలో నేనున్నాను. వారు అక్కరలో ఉన్నారా? అక్కరలో నేను ఉన్నాను. అవసరతల్లో ఉన్నారా? వారి అవసరతల్లో నేనున్నాను. నిజమే స్నేహితులారా, ఉదయకాల సమయమున మన చుట్టూన్న సమాజాన్ని ఈ వాక్య భాగంలో పాలు పొందుచున్న వారలారా, ఒక్కరైనా సరే, అనేకులు అని నేను ఆలోచన చేయలేను కానీ కనీసం ఒక్కరమైనా సరే ఇతరులు మన చుట్టూ ఇరుగు పొరుగు వారు బాగుండాలి అని మనం ఎప్పుడైనా ఆలోచించినామా? ఈరోజు ఆలోచించాలనేదే దేవుని వాగ్దానం. అందుకే నేను సంతోషంగా ఉండడం కాదు, నా చుట్టూన్న వాళ్ళు సంతోషంగా ఉండాలి, అందరిలో ఇదిగో ప్రయోజకులుగా ఎదగాలి అనేటటువంటి ఆలోచనలతో ఉండాలి అనేది ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతున, ఉదయకాల సమయమున ఒక మంచి ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. తెలుసో తెలియకో మా స్వార్థము వలనను, అసూయ ద్వేషం వలనో, స్వప్రయోజనం వలనో అనేకులకు ఆటంకంగా ఉన్నామేమో. మమ్మల్ని మేము పరిశీలించుకునే ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా బలహీనతలను తొలగించండి, మా లోపములను సరిదిద్దండి. ఈరోజు ఉదయకాల సమయమున అనేకులు ప్రయోజకులు కావాలి, అనేకులు సంతోషించాలి, అనేకులు ఆనందించాలి, వారి ఆనందము కొరకు నేను తోడుగా ఉండాలి అనేటటువంటి ఆలోచనలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. కన్నీళ్లతో, దుఃఖంతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, అయ్యా దేవా ప్రభువా అని స్వస్థత పరచవా, నా బలహీనత తొలగించవా అని కన్నీళ్లు విడుస్తున్న ప్రతి హృదయాన్ని బట్టి తోడు ప్రసన్నతను అనుగ్రహించి బలపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను, ప్రార్థన విజ్ఞాపనలు అంగీకరించి ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.